హలో గైస్, దిస్ ఈస్ ఎస్కే అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి కిరణ్ మోటోవర్క్స్. అండ్ ఈరోజు అయితే మనం రెడ్డమ్మ కొండకి అయితే వెళ్తున్నాం అనమాట ఫ్యామిలీ. అండ్ ఇప్పుడైతే నేను పిల్లర్లో స్టార్ట్ అయ్యాను. కలికిరికి వెళ్ళి మా తాత వాళ్ళని పిక్ చేసుకొని నేనైతే స్టార్ట్ అయిపోతాను రెడ్డమ్మ కొండకి. అండ్ రెడ్డమ్మ కొండ టెంపుల్ అనేది చాలా ఫేమస్ అనమాట. అండ్ ఇంకొకటి ఏమంటే అది ఒకే రాక్ మౌంటైన్ అనమాట. అంటే ఎలా అంటే ఒక పెద్ద కొండ. అండ్ అలాగే ఇంకా చాలా ఫ్యాక్ట్స్ అయితే ఉన్నాయన్నమాట దాని గురించి మాట్లాడుకోవడానికి. అండ్ ఇప్పుడైతే లేట్ అయిపోతుంది కాబట్టి నేను స్టార్ట్ అయిపోతున్నా. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత దాని గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే నేను చెప్తాను అనమాట. అలాగే చూపిస్తాను ఎలా ఉంది ఏమి దాని గురించి మొత్తం మాట్లాడుకుందాం ఈరోజు. అయితే మనం కలికిరికి వచ్చేసాం అనమాట. అండ్ ఇది వచ్చేసి నా ఫేవరెట్ టెంపుల్ అండ్ ఎల్లమ్మ స్వామి టెంపుల్ అనమాట. నేను కలికిలో ఉన్నప్పుడు డైలీ వచ్చేవాళ్ళం అదికి. రావడానికి రీజన్ ఏం తెలుసా, చాలా మంది జనాలు అయితే వస్తుంటారు అనమాట ఈ గుడికి. అండ్ ఈ గుడిలో ఒక స్పెషాలిటీ ఒకటి ఉంటుందన్నమాట. అదేంటంటే ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఎంతమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా పిల్లలు పుట్టకుండా ఉంటారు చూసారు, వాళ్ళకి ఇక్కడ వచ్చేసి పసరు మందు అయితే ఒకటి ఇస్తారనమాట. అది వచ్చి అదే ఏదో కషాయం ఏదో సంథింగ్ ఏదో అంటారు, ఒకటి మందు ఇస్తారనమాట. అది తాగడం వల్ల వాళ్ళకి పిల్లలు పుట్టే అవకాశం అనేసి ఇక్కడంతా జనాలు అంతా నమ్ముతూ ఉంటారు అనమాట, ఈ పల్లె వాళ్ళంతా. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా అంటే ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఇంటి దగ్గర తాగుదాము అని అనుకుంటే అది మళ్ళీ పనికిరాదంట, పనిచేయదన్నమాట. అంటే ఇక్కడ గుళ్ళో పనిచేసే వాళ్ళు వాళ్ళ ఇంటి గడప లోపల తాగితే మాత్రమే పనిచేస్తుందని కూడా అంటారు. అది ఎంతవరకు నిజమో అయితే తెలియదు, కానీ చాలామంది అయితే చెప్పారు అది నిజమే, అలా జరుగుతుంది అక్కడ తీసుకుంటే ఇలా అనేసి. అండ్ అలాగే ఇక్కడ అది జరిగిన తర్వాత పిల్లలు పుడితే ఖచ్చితంగా వాళ్ళ పేరులో రెడ్డి అని అయితే యాడ్ చేస్తారనమాట. అంటే ఎగ్జాంపుల్ మేము కామన్గా వచ్చేట్టుగా పెట్టుకుంటారనమాట. అండ్ ఈ గురించి అయితే ఇంకా చాలా హిస్టరీ అయితే ఉందన్నమాట. బట్ కానీ అసలు వెళ్తూ మీకు ఒకసారి చూపిస్తాను మొత్తం ఎలా ఉంది ఇక్కడ క్లైమేట్ సిచ్యువేషన్స్. అండ్ దాని తర్వాత అయితే మనం మాట్లాడుకుందాం ఎలా ఉంది అనేసి. అండ్ మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొత్తం ఎక్కడ ఏమి ఉన్నాయి మొత్తం అనేసి. అండ్ ప్రజెంట్ అయితే అందరినీ అక్కడ దింపేశాం. అండ్ నేను ఒక్కడే అయితే ఉన్నాను అనమాట కార్లో. అండ్ కార్ అంతా క్లోజ్ చేసుకొని అండ్ మైక్ కూడా అసలు ఏం తీసుకెళ్ళట్లేదు, జస్ట్ మొబైల్ క్యామ్ మాత్రమే తీసుకెళ్తున్నా. అండ్ మైక్ కూడా ఆఫ్లో పెట్టేద్దామా లేదా అని ఆలోచిస్తూ ఉన్నా, చూడాలి. అండ్ జస్ట్ ఊరికే అలా పెట్టేసి వెళ్ళిపోదాం. అండ్ మీకు నేమ్స్ కూడా కొంతమంది ఇక్కడ దీనికి ఇచ్చి ఉంటారు కదా, ట్రస్ట్ కిందకి చైర్స్ అవి కూడా నేను ఒకసారి చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రింగ్ అనమాట టెంపుల్లోకి వెళ్ళడానికి. అండ్ పిల్లలు కూడా ఇక్కడ ఆడుకుంటూ ఉన్నారు. అండ్ మెయిన్ వచ్చేసి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ టంకాయ కొట్టుకొని అయితే స్టార్ట్ అవుతారు అనమాట. మామూలుగా వచ్చేసి స్టెప్స్.
ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే ఇక్కడ లొకేషన్ అంత బాగుంటుంది చూడటానికి. అండ్ ఇక్కడైతే మేళానికి అయితే చాలామంది అయితే వచ్చున్నారు అనమాట. అంటే ఎంటుకలు తీసే కార్యక్రమం మీద పెట్టుకున్నారు, దానివల్ల అయితే చాలామంది వచ్చున్నారు. అండ్ అది వచ్చేసి కోనేరు అనమాట. మామూలుగా ఇక్కడ ఎవరైనా తలనీలాలు ఇవ్వడం కానీ అలాంటిది ఏదైనా ఉంటే కానీ ఇక్కడ స్నానం చేసి పైకి వెళ్తారనమాట. అండ్ మేము ఆల్రెడీ ఇంటి దగ్గర స్నానం చేసి వచ్చాము కాబట్టి జస్ట్ కాళ్ళు కడుక్కొని అయితే వెళ్ళిపోతున్నాం. అండ్ వాళ్ళు ఆల్రెడీ పైకి వెళ్ళిపోయారు అండ్ అక్కడే కడుక్కుంటా ఉన్నారు. అది టెంపుల్ అనమాట. అండ్ ఇప్పుడైతే మనం కాళ్ళు కడుక్కొని అండ్ టెంపుల్ దగ్గరికి అయితే స్టార్ట్ అవ్వాలి. అండ్ కాళ్ళు అయితే చాలా కాలిపోతున్నాయి, అసలు ఎండ ఎక్కువ వస్తున్నాయి, నీళ్ళు కూడా చాలా వేడిగా ఉన్నాయన్నమాట ఎండకి. అండ్ మెయిన్ థింగ్ అంటే ఈ గుళ్ళకి కొంతమంది అయితే అలా లేదనమాట. అంటే ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇప్పుడు కొంతమంది డేట్ అయి ఉంటారు, ఏదో కొన్ని రీజన్స్ వల్ల ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటారు కదా, అలాంటి వాళ్ళు బై మిస్టేక్ ఈ టెంపుల్లోకి వస్తే ఈ కొండపైన వచ్చేసి కొన్ని తేనెటీగలు ఏంటో ఉన్నాయంట, మా తాత చెప్పారు. అండ్ అవి వచ్చేసి కరుస్తాయంట వాళ్ళని. లేదు జస్ట్ నార్మల్గా ఎవరైనా వెళ్ళారంటే కానీ ఏం కాదంట. అట్లా మైలైన వాళ్ళు అలా వెళ్తే కనుక ఖచ్చితంగా అవైతే వచ్చి కరుస్తాయంట. అసలు వాటికి ఎలా తెలుస్తుందో ఏమో కానీ ఖచ్చితంగా వచ్చి కరుస్తాయంట. అది ఏదో ఒకసారి జరిగిందంట అలా. అండ్ చాలామంది కూడా చెప్పారు ఇలా జరుగుతుంది అక్కడ అట్లా అనేసి. అండ్ మా చెల్లి విష్ణు అండ్ కూడా అదే అనమాట, కొత్తది ఇప్పుడు కన్స్ట్రక్ట్ చేస్తుంది. అండ్ ఇటు సైడ్ ఉండేది వచ్చేసి మా ఇప్పుడు ప్రజెంట్ దేవుని పెట్టిందని ఇక్కడే అనమాట. పిన్ని మా బాబాయ్ అనమాట. వీళ్ళైతే మాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారనమాట. ఫ్రెండ్స్తో ఎలా ఉంటారో అలా ఉంటారనమాట. ఎందుకంటే వాళ్ళకి తెలుసు పిల్లలతో ఎలా ఉండాలి ఏమనేసి, అందుకని చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, చాలా మంచిగా ట్రీట్ చేస్తారనమాట పిల్లల్ని. అండ్ ఇప్పుడైతే మనం టెంపుల్లోకి అయితే వచ్చామన్నమాట. బట్ నేను వీడియో అలో లేదేమో అనుకున్నాను, బట్ కానీ వీడియో అలో ఉందంట. బట్ నాకు ఆ విషయం తెలియదు, అందుకని మళ్ళీ నేను స్టార్ట్ చేశాను. మా పిన్ని వాళ్ళు వచ్చేసి ఆ చీర అయితే తీసుకొచ్చారనమాట దేవుని కోసం అలంకరించడానికి. అండ్ పూలు టెంకాయలు అన్నీ తీసుకొచ్చేసాము. అండ్ ఈరోజు వచ్చేసి అలంకరణ అయితే చేయకూడదు అంటారంట, అందుకనేసి జస్ట్ ఊరికే అలా దేవుని దగ్గర పెట్టి ఊరికే పైన అలా కప్పి పక్కన పెట్టుకుంటారు అనమాట. అండ్ రేపైతే వేస్తారంట. అక్కడ నువ్వు ఎందుకు వస్తున్నావు మధ్యలో. అండ్ వచ్చేసి ఇంకా అన్నీ మనం దానికి తెచ్చుకున్న పూజ సామాన్లన్నీ వాళ్ళకి ఇచ్చేసేయాలి. అండ్ మనం కొట్టడానికి ఛాన్స్ అయితే లేదనమాట ఇప్పుడు. అండ్ అక్క వాళ్ళు అయితే కొట్టి ఇస్తారంట టెంకాయలు. అండ్ మనమైతే ఇంకా గోత్రనామాలన్నీ చెప్పుకొని ఇంకా పూజ అయితే ఇది చేస్తారు. పూజ అంతా అయిపోయిన తర్వాత మనకి తీర్థం అవన్నీ ఇచ్చి బయట పంపించేస్తారు. అండ్ మాకైతే దర్శనం కంప్లీట్ అయిపోయింది అనమాట. అంటే ఇది వచ్చేసి ఇప్పుడు కన్స్ట్రక్షన్లో జరుగుతుంది కాబట్టి మ్యాక్సిమం ఎవరికి తెలియదు ఇక్కడ పూజలు జరుగుతున్నాయి అనేసి, అందువల్ల జనాలు తక్కువ ఉన్నారు. అండ్ ఇదైతే కొత్తది అనమాట, ఇప్పుడు కన్స్ట్రక్ట్ జరుగుతుంది, ఇంకా చాలా టైం పడుతుందంట. అండ్ ఇది వచ్చేసి ఓల్డ్ ప్లేస్ అనమాట, ముందు ఎప్పుడో జరుగుతుంది. ఇది చూసారా ఎంత పెద్దది ఉందో రాక్ మౌంటైన్. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత హైట్ ఉంటుందని. అంటే నేను ఎప్పుడో చిన్నప్పుడు వచ్చాను, అండ్ 2018లో కూడా ఒకసారి వచ్చాను అనమాట నేను నా ఫ్రెండ్. అప్పుడు ఇక్కడే గుడి ఉండింది, బట్ కానీ ఇప్పుడు ఆ గుడి లేదనమాట, అది మొత్తం కొట్టేసి ఇప్పుడు కన్స్ట్రక్ట్ అయితే చేస్తున్నారు కొత్తగా. అండ్ ఇక్కడ వచ్చేసి చిన్న రూమ్ చూసారా, అక్కడ వచ్చి టికెట్ కౌంటర్ అనమాట ముందు. అండ్ ఇప్పుడు అవేం లేవు, జస్ట్ ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు అనమాట ఇంకటి నుంచి. అండ్ ఇది వచ్చేసి కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అండ్ అక్కడ ఎవరో ఫోటో షూట్స్ ఏదో వీడియోస్ తీసుకుంటూ ఉన్నారు. అండ్ వాళ్ళని డిస్టర్బ్ చేయాలనుకోలేదు, అందుకే నేను ఇలా వచ్చేసాను అనమాట బ్యాగ్కి. అండ్ క్లైమేట్ అయితే చాలా బాగుంది, కొంచెం ఎండగా ఉన్నా కూడా చాలా బాగుంది అనమాట చూడడానికి ఇక్కడ ఉండడానికి. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి అక్కడ చెట్లు ఉన్నాయి కదా, అక్కడ వచ్చేసి పిల్లలు ఆడుకోవడానికి అయితే అన్నీ ఏర్పాటు చేస్తున్నారనమాట. అండ్ క్యామ్లో అయితే కనపడదు అండ్ జూమ్ చేస్తే. ప్లేస్ అయితే చాలా బాగుంటుంది, పిల్లలు ఆడుకోవడానికి అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. ఎందుకంటే అంత పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ వచ్చేసి పిల్లలు ఆడుకోవడానికి ఉయ్యాల, జారేబండ అలాంటివన్నీ పెట్టుంటారనమాట ఇక్కడ. అండ్ అందుకనేసి అయితే పిల్లలకి చాలా బాగుంటుంది ఈ ప్లేస్ కూడా. అండ్ మనమైతే ఒక చిన్న 2-3 ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకోవాలనేసి, ఇంకా కడప నవాబ్ ఆయన వచ్చేసి ఏదో గుర్రంకొండకి వెళ్ళాలనేసి దాని వెళ్తూ ఉన్నాడు అనమాట. అప్పుడు వచ్చేసి ఈ కొండపైకి ఎక్కి అంతా చూస్తూ ఉంటే కిందికి వచ్చారనమాట. కోనేరు దగ్గర నిలబడి మొత్తం ఇది చూస్తూ ఉంటే అప్పుడు కుక్క వచ్చేసి దాంట్లోకి దిగేసింది అనమాట. ఆ కుక్కను కాపాడాలనేసి మొత్తం దిగి అంతా తీసి ఇది చేశారంట. అప్పుడు ఎంటుకలు చూసి ఎవరో ఇక్కడ ఆడవాళ్ళు ఉన్నారు అనేసి, ఎంటుకలే ఇంత ఇదిగా ఉంటే అది ఆ వ్యక్తిని చూడాలి అంతే,
ఆమెను చూడాలి అనేసి అక్కడే ఉన్నారనమాట. సైన్యాన్ని అంతా అక్కడే పెట్టుకొని ఆమె ఆ రోజు వచ్చింది. తర్వాత రోజు వచ్చినప్పుడు అందరూ చుట్టుముట్టి ఆమెని ఇది చేయాలి అంటే పిలుచుకెళ్ళాలి వాళ్ళ రాజ్యానికి, యువరాణిలాగా చూసుకోవాలి అనేసి ఆయన కోరుకున్నాడు అనమాట. కానీ ఆమెను అడిగితే ఆమె ఒప్పుకోలేదనేసి బలవంతం చేయాలని చూశారు. అండ్ ఇంట్లో వాళ్ళని కాదని నేను రాలేను అని చెప్పడంతో ఆ సైన్యాన్ని మొత్తం పంపించి ఇది చేయాలని చూశారనమాట, అంటే ఎత్తుకురమ్మనేసి. అప్పుడు అమ్మవారు వచ్చేసి ఆ పెద్ద కొండ ఉంది కదా, ఆ కొండ దగ్గరికి వెళ్ళి శివపార్వతులని వేడుకుందనమాట. నేను ఎవరికి వాళ్ళకు దొరకకూడదు అని కోరుకుంటే అప్పుడు శివపార్వతులు అనుగ్రహంతో ఆ కొండ రెండుగా చీలిందంట. అండ్ అమ్మవారు వెళ్ళి అక్కడ దాంకున్నారనమాట. అండ్ అలా జరిగిందనమాట. అండ్ మళ్ళా ఎలా తెలిసింది అంటే గుడిలో పూజ చేసే వాళ్ళకి కళలోకి వచ్చి చెప్పిందంట, అమ్మవారిని ఇలా ఇక్కడ ఉన్నాను అంటే. అప్పుడు ఇలా తెలిసి మళ్ళీ పూజలు అయితే స్టార్ట్ చేస్తున్నారంట అక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి తాగే నీళ్ళు అనమాట. మనకి వాటర్ బాటిల్స్ ఏం లేకపోతే ఇక్కడైతే మనము ఎక్కడ ఏదైనా గ్లాస్ కానీ వాటర్ బాటిల్ కానీ ఉంటాయంటే ముందర అది తీసుకుని అయితే వాటర్ అయితే మనం తాగొచ్చు. అండ్ ఇది వచ్చేసి కంప్లైంట్ రిజిస్ట్రేషన్ అనమాట. ఏమైనా ప్రాబ్లమ్ వచ్చి ఏదైనా పోలీసు ఏమైనా మాట్లాడాలనుకుంటే అక్కడికి వెళ్ళి కాల్ చేసి వాళ్ళు వచ్చి చూసుకుంటారనమాట. అండ్ వచ్చేసి టైం కూడా అయిపోయింది, మేము రావడం చాలా లేట్ అయిపోయింది ఇప్పుడైతే మనం రిటర్న్ అయితే స్టార్ట్ అవ్వాలి. రెడ్డమ్మ తల్లి గుడికి ఇంకొక పేరు కూడా ఉందన్నమాట, వచ్చేసి సంతాన లక్ష్మి టెంపుల్ అనమాట. అంటే ఇక్కడ పిల్లలు పుట్టకపోతే ఇది చేస్తారు కదా, అందువల్ల ఈ నేమ్ కూడా పిలుస్తారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి దేవస్థానానికి కావాల్సిన బోర్డింగ్ అయితే ఉందన్నమాట. ప్లేస్ అయితే చాలా ఉంది. అండ్ జాతర కూడా ఏమైనా జరుగుతాయో లేదని నాకు ఐడియా లేదు. అండ్ ప్లేస్ మాత్రం చాలా ఉందన్నమాట, కంపల్సరీ జరుగుతుందేమో. అండ్ చూసారు ఎంత హైట్ ఉందో అసలు, చూడడానికి చాలా పెద్దదన్నమాట, అంత హైట్ ఉంది. అండ్ మాకైతే ఇప్పుడు చాలా లేట్ అయిపోయింది కాబట్టి మేమైతే ఇంకా స్టార్ట్ అవ్వాలి. అండ్ ఇంకొక వన్ థింగ్ ఏమంటే ఇక్కడ కొన్ని ఓల్డ్ స్టోరీస్ అయితే ఉన్నాయన్నమాట. అంటే ఎలా అంటే అండ్ పైన ఉన్నాయి కింద ఉన్నాయన్నమాట, పిల్లలు ఆడుకోవడానికి టైం స్పెండ్ చేయడానికి అయితే కదా, అండ్ కూర్చోవడానికి అన్నిటికీ అయితే ప్లేస్ ఉంది. అండ్ చాలా బాగుంటుంది అనమాట ఈ టెంపుల్కి వస్తే కన్నా, పీస్ఫుల్గా ఉంటుంది. ఆ క్లైమేట్కి అక్కడున్న వాతావరణం కానీ ఇది ఇంకెక్కడ అనిపించదు అనమాట, అంత పీస్ఫుల్గా ఉంటుంది. అండ్ మేమైతే కార్లో వచ్చేసాము, ఇంకా స్టార్ట్ అయిపోవాలి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అండ్ ఇంకా చాలా వర్క్స్ ఉన్నాయన్నమాట. అందుకోసం అయితే మేము భిన్న అయితే స్టార్ట్ అయిపోతున్నాం. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. ఇలాంటి వీడియో చాలా అయితే నేను చేసి పెడతాను మీకోసం. అండ్ నెక్స్ట్ ఇంకా మోటో వ్లాగ్స్లో ఇంకా బైక్ రైడింగ్ గురించి కూడా ఇంకా కొత్త వీడియోస్ అయితే చేస్తున్నాం అన్నమాట.